జానపద కళా ప్రియులందరికీ బుర్రకథ కళాకారుడు ఎండి బాబ్జీ అందరికీ నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈనాడు హిందూ సమ్మేళనం అనేటటువంటి ఒక కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి హిందూ సమ్మేళనం వారు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ఈనాడు మేము ఇక్కడ చెప్పబోయేటటువంటి కథ ఆంధ్ర విప్లవ వైతాళికుడు అల్లూరి సీతారామరాజు గారి కథను చెప్తున్నాం. అయితే జరిగేది హిందూ సమ్మేళనం, తర్వాత హిందూ ధర్మ సంస్థాపనార్థం చేసేటటువంటి కార్యక్రమం అయినప్పుడు ఇది సీతారామరాజు కథ చెప్తున్నారేమిటి అనే సందేహం మీకు కలగచ్చు. సీతారామరాజు కథ చెప్తూ వీరాది వీరుల్లో భారతీయుల్లో ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, మన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి వీరాది వీరుడు అల్లూరి సీతారామరాజు. అతన్ని ఒక్కసారి యువకులందరికీ అతని చరిత్ర ఈనాడు కనుమరుగైపోతున్న దశలో తెలియజేయమని చెప్పి కమిటీ వారు కోరే కనుక ఈ కథాగానం చెప్తూ ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల ఎడల హిందువులుగా మనం ఎలా ఉండాలి, అణగారిపోతున్నటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్ని పాడు చేస్తున్నటువంటి దుష్ట శక్తులని మనం ఎలా రక్షించుకోవాలి అనే విషయం గురించి ఈనాడు బుర్రకథ రూపంలో మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ బుర్రకథ కార్యక్రమం ఒకనాడు ఒక్కొక్క ఊళ్ళో 10-15 బృందాలు ఉండేవండి. కానీ ఈనాడు ఎక్కడా కూడా బృందాలు లేవంటే లేవు, దాంట్లో సందేహం అక్కర్లా. ఒకవేళ వృద్ధులు ఎవరైనా ఉంటే అటువంటి వృద్ధులందరూ నిలబడలేని పరిస్థితుల్లో హార్టు ఇటువంటి వ్యాధులతో ఎవ్వరూ చెప్పే పరిస్థితులు లేరు. అయితే ఈ కథా కార్యక్రమాన్ని నేను ప్రారంభించి ఇప్పటికీ 75 సంవత్సరాలు అయింది. ఈ బుర్రకథా కార్యక్రమాన్ని నేను ప్రారంభించాను. అయితే ఈ బుర్రకథను కోనసీమలో ఉన్నటువంటి మేము ప్రారంభించిన తర్వాత ఫ్రాన్స్, హాలండ్, స్పెయిన్, మారిషస్, దుబాయ్ మొదలగు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. అటువంటి ఈ బుర్రకథను ఫ్రాన్స్లో జరిగినటువంటి ఫుట్బాల్ ఫెస్టివల్లో పాల్గొన్నాం. ఆ పాల్గొన్నప్పుడు 50 ఎకరాల గ్రౌండ్కి భారతదేశ సెంటర్ అనేటటువంటి పేరు మా వల్ల ఫ్రాన్స్లో పెట్టడం జరిగింది. అలాగే బుస్సీదొర గారు మనల్ని పరిపాలించడానికి వచ్చినటువంటి బుస్సీదొర గారు ఉన్నటువంటి గ్రామంలో ఆయన బిల్డింగ్లో మా జీవిత చరిత్రలో పెట్టడం కూడా జరిగింది. ఇటువంటి అదృష్టాలన్నీ కూడా కేవలం మా బుర్రకథ కళ వల్లే మాకు ఇది అదృష్టం లభించింది. అలాగే టీవీలో 79వ సంవత్సరం నుంచి స్వర్గీయ శ్రీ రాళ్లపల్లి గారు ఆయన హాస్యంతో మేము ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీవీలో చెప్తున్నాం. అలాగే బీబీసీలో, ఆల్ ఇండియా రేడియో, ఇవన్నీ కూడా అన్నిటిలోని కథలు, చాలా కథలు చెప్పడం జరిగింది. అలాగే ఈ కథ గురించి కొత్త తరం వాళ్ళు వస్తారు అని చెప్పి ఆశించి మేము చూసాం. ఏ కళ అయినా నేర్చుకుంటున్నారు, కానీ బుర్రకథ నేర్చుకుంటాం అంత కురుకుపడనటువంటి విషయం. ఎందుకంటే సమయస్ఫూర్తి ఎక్కువ కావాలి. ఒక చేత్తో డక్కీలు వాయించాలి, ఒక చేత్తో అందెలు వాయించాలి, ఒక చేత్తో తంబురు మీటాలి, ఒకవైపు ముఖంలో అభినయాలు చూపించాలి. ఇవన్నీ చెబుతూ ప్రేక్షకులకు అందేలా చక్కని సబ్జెక్టును చక్కనైన భాషలో చెప్పగలిగే టాలెంట్ ఉండాలి. ఇన్ని రకాలు ఎవరికి ఉంటాయో వాడు మాత్రమే బుర్రకథకు పనికొస్తాడు. అంతేగాని ఏదో డ్యాన్స్ నేర్చుకుంటే పక్కన ఇంకోళ్ళ పాట పాడుతుంటారు, డ్యాన్స్ చేయొచ్చు. అదే నాటకం అయితే ఓ స్క్రిప్ట్ ఉంటుంది, రాసేసుకుని స్క్రిప్ట్ చెప్పొచ్చు. ఈ బుర్రకథకు అలా జరిగే కళ కాదు. అందుచేత ఇది కురుకుపడక చాలామంది దీన్ని దూరంగా ఉండడం జరుగుతుంది. అయితే మేము అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి అప్పారివారిపాలెంలో ఉంటున్నాను నేను ప్రస్తుతం. అయితే దళం మాత్రం కడలి శ్రీ దుర్గా బుర్రకథ బృందం వారిది. ఆ పేరుతో తిరుగుతున్నాం ప్రస్తుతం మేము. ఇది భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారైన పివి నరసింహారావు గారు ఉండగా అన్ని సైనిక శిబిరాల్లో నా చేత కథాగానాలు చేయించారు. అయితే మేము ఆధ్యాత్మిక ధార్మిక అన్ని రకాలైనటువంటి కథలు చెప్తాం, అన్ని దేవుళ్ళ మీద చెప్తాం, అన్ని మతాల మీద కథాగానాలు చేస్తాం. అలాగే
ప్రభుత్వం సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పటి వరకు 45 సంవత్సరాలుగా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా దాంట్లో పనిచేయడం జరిగింది. అందుచేత ఈ కథాగానాలు మాత్రం ఈనాటికి కూడా ఆదరించకుండా పోతున్నారు అంటే కారణం ఏంటంటే చెప్పే కళాకారుల్లో లోపం ఎక్కువ ఉంది. అందుచేతనే కనుమరుగైపోతున్నారు. అందుచేత కళాకారులు జనాకర్షణ తెలుసుకుని జనానికి నచ్చే విధంగా చెప్పగలిగితే ఏ కళ అయినా బ్రతుకుతుంది. అలా చెప్పే కళాకారులు కరువైపోయారు. అయితే చెప్పగల సమర్థులుంటే వారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకునే ఆసక్తి లేదు. ఈ కారణాల వల్ల ఈనాడు బుర్రకథ వెల్కమ్ చేస్తుంది. ధరిగిడద శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదా భక్తానా ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కల్పధరం వందే వేదశకోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్రమరసోపితో సభా తగదా జంపదగ ధరిగిడదా జయ 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 గణపతి దేవ జయ 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 ఓం శ్రీ వెంకటేశ జయ 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 గణదేవ జయ 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 ఓం శ్రీ వెంకటేశ ముందుగనామధి వెలసిన దేవా ముందుగనామధి వెలసిన దేవా దారి చూపు మాధయ గల దేవా దారి చూపు మాధయ గల దేవా చూడు మాధయ గల దేవా జయ 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 గణపతి దేవ జయ 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 శ్రీ వెంకటేశ. నాయనా సభ అనగా ఎదరు ఏటుకట్టు పక్కన మైకి చెట్టు. ఎవడంటే వీడు మరి సభ అంటే అదర ఏటుకట్టు ఇక్కడ మైకి చెట్టు ఉన్నట. మరి ఏంటంటే సభ అంటే కల్పవృక్షముతో సమానమైనది అన్నారు. ఓహోహోహోహో కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసట్రా? బొబ్బుల చెట్టు. అలా తయారైందని నాడు లోకం. మరి కల్పవృక్షము అంటే కొబ్బరి చెట్టు కాదు. అదేనండి బాబు, కొబ్బరి చెట్టే కాదు. ఈ రోజుల్లో కొడుకులు తల్లిదండ్రులు కూడెట్టపోయిన కొబ్బరి చెట్లు ఎడుతున్నాయి కూడు. అందుకే దాన్ని కల్పవృక్షం అన్నారు. అందుకే దృష్టిలో అది కల్పవృక్షం అయింది. రూపాయలు అమ్ముతున్నారు కదా. కల్పవృక్షము అంటే కోర్కెలు తీర్చేటటువంటి చెట్టుని కల్పవృక్షము అన్నారండి. ఓహోహోహో ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? స్వర్గలోకంలో ఉంది. అంటే ఇక్కడ బతుకున్నవాడికి ఎవరికి అందుబాటులో లేదన్నమాట.
ఒరే ఈ కల్పవృక్షాన్ని చేరాలంటే మన ముగ్గురు ఏం చేయాలి? ఏమాత్రం ఏంటంటే డబ్బా కొనుక్కుని పుచ్చుకోవాలి. ఏయ్, ఒరేయ్ చచ్చిపోయినోడు కల్లా స్వర్గానికి వెళ్ళడు, స్వర్గానికి వెళ్ళినోడు కల్లా ఈ అవకాశం దక్కదు. ఓహో, మరి ఎవరికి దక్కుతుందండి అవకాశం? ఎవరైతే ధర్మ కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతారో, ఎవరైతే భగవంతునికి హితమైనటువంటి పనులు చేస్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో అటువంటి వారికి మరణానంతరం దొరికేది స్వర్గలోక ప్రాప్తి. ఓహోహోహో, బాగా చెప్పారండి. అది దొరికినటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళొచ్చు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుందని కల్పవృక్షం లాంటిది అన్నారు సభ. అటువంటి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాజోలులో పెట్టినటువంటి ఆంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం తరపున అందులో సభ్యులమైనటువంటి మేము ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు మీ ముందు ఒక చక్కని కథ చెప్తున్నామండి. ఈనాడు మేము చెప్పబోయేటటువంటి కథ బొగ్గలు వేసుకొని కొప్పున పూలెట్టుకొని వీధంతా నేను కేక, మా వీధంతా వీడికన్నా బుద్ధి ఉందండి? ఏమిట్రా అంటే చెప్పబోయే కథ అంటావు కదా నువ్వు. కథ ఏంటి అని నేను అడిగితే మరి ఇలాంటి కథ అని చెప్తారేంటి? అలాంటి కెవ్వుకేసి ఉంటే చావుకేస్తావు ఇప్పుడు కొట్టేనంటే. మరి ఇంతకీ చెప్పబోయే కథ ఏంటండి? ఈనాడు మనం చెప్పబోయేటటువంటి కథ మన్య ప్రాంతాల్లో ఆకుల్లా బండలుగా బ్రతికినటువంటి ఒక సామాన్య ప్రజలందరికీ, నిరుపేదలందరికీ కూడా ఒక మంచి స్థితి కలగాలని, వారి జీవితాలు బాగుపడాలని పోరాటం చేసినటువంటి హిందూ నాయకుడు, మన హిందూకి అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారు జరిపిన పోరాట గాథను ఈనాడు మనం చెప్పబోతున్నాం. అయితే కో అంటే ఎక్కడ, నా అంటే లేదు, సీమ అంటే ప్రాంతం. ఎక్కడా లేదటండి ఇటువంటి ప్రాంతం. అంత గొప్ప ప్రాంతం మన కోనసీమ. అయ్యా అంతేకాదు, ఎక్కడో దేవలోకంలో దేవతలు ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వాడు గొప్పవాడు, ఇక్కడికి వెళ్ళిన వాడు గొప్పవాడు అని చెప్పుకుంటాం మనం. అవును, కానీ ఈ భూమి నుంచి, ఇక్కడ నుంచి శ్రీరాముల వారు సీతాదేవితో సహా నడిచి వెళ్ళినటువంటి భూమి మనదండి. చుట్టూ తిరిగి వచ్చినటువంటి నడిచిన భూమి మన సఖీనేటి పల్లి అని చెప్పినటువంటిది మన సఖినేటి పల్లి. కానీ వ్యాస మహర్షి కేసనకురుని కాశీ నకురు అన్నాడు. అంటే ఇది కాశీ కాకూడదు అన్నాడు. ఎందుకంటే ఆ కాశీ అక్కడ కనిపించకుండా పోతుంది, ఇక్కడ కాశీ అయితే. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం మన కేసనకుర్రు అండి. కేసనకుర్రు. అలాగే ఇక అంతర్వేది గురించి వేరే చెప్పాలటండి. వశిష్ఠుడు, వ్యాసుడు ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ తీరాలకు వచ్చి తపస్సు చేసినటువంటి ప్రాంతం అండి మన ప్రాంతం. అవునండి, మన కోనసీమ ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. పాఠాలను చెప్పడం కాదండి, మన నాయకులు, మన గొప్పవాళ్ళు, మన ఋషులు, మన వాళ్ళందరూ చేసినటువంటి గొప్ప వాటి గురించి పాఠాల్లో వచ్చి ఇలా పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేయండి పెద్దలందరూ. ఇలాంటివి కాదండి. ఎంతచేతంటే ఒరే నీ పూర్తిగా చెప్తే కానీ అర్థం అదా. నాకు చాలా కాలం వరకు చిన్నప్పుడు పిల్లలు పుట్టలేదు. ఎవడండి పుట్టింది? వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మ అనే దంపతులకు పుట్టినటువంటి వారు మరెవరో కాదు, మన కథానాయకుడైనటువంటి సీతారామరాజు గారు. అయితే అలా పుట్టినటువంటి సీతారామరాజు గారికి ఆనాడు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు మాత్రం సీతారామరాజు కాదండి. సీతారామరాజు పేరు అసలు చరిత్రలో ఎక్కడా లేదు. ప్రజలందరిలోంచి వచ్చినటువంటి సీతారామరాజు అనే పేరే, అంతేగాని ఆయన పేరు రామరాజే ఉందండి. ఆయన బ్రిటిష్ వారికి రాసే లేఖల్లో కూడా సంతకాలు చేస్తే రామరాజు అనే చేశాడు. ఆ లేఖలు కూడా చాలా మంది ఇక్కడే మన వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈ ఏరియాలో. అవునండి, శ్రీరామరాజు అని నామకరణం చేశారండి. ఆయన ఎంత మంచి పేరు పెట్టారో చూడండి.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి, రాము అనే నామంలోనే ఒక గొప్ప మహత్వం ఉందండి, ఉందండి. ఒక గొప్పతనం ఉందండి. ఓహో ఎందుకంటే అయ్యా. నారాయణ నామస్మరణలో రెండో అక్షరం ప్రాణబీజం రా అండి. ఓహో ఆ రాగాను తీసేసామనుకో నాయనహ ఏమీ లేదు. ఓహో నహి. అది శివనామం ఉందనుకోండి, ఓహో నమశివాయ అనే దాంట్లో ఓహో మా తీసేసామనుకోండి, ఓహో నా శివాయ ఏమీ లేదు, శవే ఏమి లేదు. అందుచేత ఓహో. అటువంటి ప్రాణబీజాలైనటువంటి శివ వైష్ణవ నామాల్లో ఉండేటటువంటి శక్తిని తీసి ఓహో. ఆనాడు రాముడికి రామ అనే నామకరణం చేశారండి. అవునండి. ఎంత గొప్ప నామో చూడండి. ఓహో అందుచేత ఇద్దరు దైవాల్ని ఒకేసారి స్మరించుకుని తరించేటటువంటి అవకాశం ఓహో. ఒక్క రామనామంలోనే ఉంది. ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి నామాన్ని ఆహా. ఆనాడు శ్రీరామరాజు అని పెట్టి ఆయనకి పేరు పెట్టారండి. నిర్ణయించారు. అయితే రామరాజు గారు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు. ఆహా. అలా పెరిగేటటువంటి రామరాజు గారు క్లుప్తంగా చెప్తున్నామండి కథ. ఓహో ఒకనాడు ఓహో చేయి తిరిగినటువంటి చిత్రకారుడు తన తండ్రి, ఓహో ఆ తండ్రితో కలిసి ఉన్నత భావాలు కలవాడు, దేశభక్తి కలిగినటువంటి వారు రామరాజు తండ్రి. ఓహో ఒకనాడు మన రాజమండ్రి గోదావరి గట్టునండి ఓహో తండ్రితో కలిసి షికారుకి వెళ్తున్నాడు. సాయంకాలం రామరాజు గారు తండ్రి చేయి పట్టుకుని వెళ్తున్నాడు. ఓహో తండ్రి తీసుకుని వెళ్తున్నాడు. ఆహా. తండ్రిని అలా పట్టుకుని నడుస్తూ వస్తున్నాడు. ఓహో ఇంతలో ఒక తెల్లదొర గుర్రాన్నెక్కి ఆహా. హంటర్ జలిపిస్తూ ఓహో. వికటాట్టహాసం చేస్తూ వస్తున్నాడండి తెల్లదొర. ఓహో అటువంటి తెల్లదొరను చూసినటువంటి అక్కడున్నటువంటి ఆ. మన హిందువులందరూ పాపం ఆ అమాయకులైన కూడా. అమాయకులైనటువంటి జనం అన్నాడు. ఓహో. వారందరూ అమ్మో తెల్లదొర తెల్లదొర ఆ. తెల్లదొర ఆఫీసర్ వస్తున్నాడు. వస్తున్నాడు, ఆఫీసర్. అందరూ అని అడిగిపోయి. చేతులెత్తి నమస్కరించి ఆహా. ప్రక్కగా తప్పుకుంటున్నారండి. వందనంగా పక్క తప్పుకుంటున్నారు. అందరూ నమస్కారం ప్రకృతి పక్కగా తప్పుకుంటే ఓహో. ఏమీ తెలియని బాల్యంలో ఉన్నటువంటి మన సీతారామరాజు కూడా ఓహో. ఆనాడు తండ్రి పక్కన నిలబడి తెల్లదొర దగ్గరగా రానిచ్చి ఆహా. చేతులెత్తి నమస్కరించాడు. అందరూ చేస్తున్నారు కానీ ఈయన కూడా నమస్కరించాడు. ఆ చిన్నతనంలో తెలియక అందరిలా తను ఎప్పుడైతే చేతులెత్తి నమస్కరించాడో ఓహో. ఆ దృశ్యాన్ని ఆ. ప్రక్కనే ఉన్నటువంటి తండ్రి చూశాడు. ఆహా. తెల్లదొరికి నమస్కరిస్తున్నటువంటి సీతారామరాజు చెంప మీద చల్లమనం కలపగా కొట్టాడు. చల్లబడి ఒక దెబ్బ కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడో ఆ. సీతారామరాజు కళ్ళల్లో నీళ్లు తిరిగాడు. కళ్ళంతా నీళ్లు తిరిగాయి. కళ్ళలోంచి నీళ్ళు వస్తుండగా తండ్రి మోములు చూసి అయ్యయ్యో నానా నేను ఏం తప్పు పని చేశానని నన్ను కొడుతున్నారా అన్నట్టు చూశాడు. అది గ్రహించినటువంటి ఆనాడు తండ్రి చెప్పాడు, ఆహా. ఏ రాజా, రాజా వ్యాపారం అనే సాకుతో మన భారతదేశంలో అడుగుపెట్టి మన రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసినటువంటి ఆ తెల్లదొరలకు వంగి వంగి సలాములు చేసే గులాములు ఈ భారతీయులు ఎన్నటికీ కారాదు. ఎప్పుడైతే వాళ్ళకి నమస్కారం చేసావో అప్పుడు మనం బానిసీలు అవుతాం కానీ భారతీయులు అవ్వము. అందుచేత అటువంటి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమివేయాలి కానీ చేతులెత్తి నమస్కరించకూడదు నాయన అని ఎప్పుడైతే తండ్రి చెప్పాడు, ఆనాడు విప్లవ బీజాన్ని నాటాడండి సీతారామరాజు గుండెల్లో ఆ తండ్రి. ఆ రోజు నుంచి సీతారామరాజు ఆలోచనలో పడిపోయాడు. మనస్సే మారిపోయింది. అలా మారిపోయినటువంటి రామరాజు పాఠశాలకు వెళ్తున్నాడు. ఓహో ఆ పాఠశాల ఎక్కడో కాదండి, మన నర్సాపురం టైలర్ హై స్కూల్. ఓహో గోదావరి దాటిన వెంటనే ఉంది. ఓహో ఆ స్కూల్లోనే చదువుకుంటున్నాడు రామరాజు. ఓహో తండ్రి చనిపోయాడు. ఓహో పినతండ్రి రామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో స్కూల్లో చదువుకున్నాడు. ఆయన తండ్రి రామకృష్ణరాజు గారు డిప్యూటీ కలెక్టర్ గా చేస్తున్నారు నర్సాపురంలో. ఆయన చదివిస్తున్నాడండి. ఆహా. రామరాజు గారు చదువుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో రామరాజు గారు ఆ తండ్రి చదువుకుంటున్నారు. చెప్పినటువంటి మాట అతని హృదయంలో ఎంత బలంగా నాటుకుందో ఒక్కసారి చూడండి. చూడండి. పాఠశాలకు వెళుతున్నాడే గాని చదవటం లేదటండి. ఆహా. అక్కడే ఉన్నటువంటి దేశ పటం వైపు చూస్తున్నాడట. గోడల మీద ఉన్న దేశమాత పటాన్ని చూస్తున్నాడు. ఓహో. భారత మాతాకి, జై! భారత మాతాకి, జై! భారత మాతాకి. జై! అలా భారత మాతను చూస్తూ నమస్కారం చేస్తున్నాడు. మనసులో స్మరించుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాడండి. ఇతర పిల్లలందరూ కూడా సీతారామరాజుతో పాటు నమస్కారం చేస్తున్నారు కానీ ఓహో. ఎవరో పాఠాల మీద శ్రద్ధ ఉండటం లేదు. అయ్యయ్యో. అది పాఠాలు చెప్పే పంతులు గారు గమనించారు. ఓహో వెనుక మాటగా వచ్చారు.
ఆ భారతమాత చిత్రపటాన్ని చూస్తున్నటువంటి సీతారామరాజు వీపి మీద చల్లు మన ఒక్క దెబ్బ కొట్టే రాజా రాజా నీవు చదువుకోకపోవటమే కాదు నీ ప్రక్కన ఉన్న పిల్లలను కూడా పాడు చేస్తున్నావు, మొత్తం పాడు చేస్తున్నావు. కనుక నీలాంటి వాడి ఈ పాఠశాలలో ఉంటే మాకు ప్రమాదమే. తెల్లదొరల వల్ల మాకు మాట వస్తుంది, వాళ్ళ మీద మేము బ్రతుకుతున్నాం. అందుచేత నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ పుస్తకాలు అయ్యి తీసుకుని నీ ఇంటికి నువ్వు పోవాలని చెప్పి పెట్టి బయటికి గెట్టేశారండి. చిత్తమని తలంచినటువంటి రామరాజు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. పుస్తకాలు ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చి ఏదో దీక్షగా ఆలోచిస్తున్నాడు. నిరంతరం ఈ తెల్లదొల్లని దేశం నుంచి తరిమేయటం ఎలాగా. చూడండి భారతీయుడి యొక్క పట్టుదల దీక్ష చిన్న వయసులో రామరాజు గారు ఎలా తరమాలి, ఎలా తరిమి పట్టాలి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించే రామరాజు ఆనాడు కొన్ని విద్యలు కావాల్సి వచ్చినాయండి. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వరాలు ఇవన్నీ కూడా అవసరమైనటువంటి విద్యలేండి. అందుచేత సీతారామరాజు గారు ఆనాడు సామర్లకోటలో మీరా సాహెబ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తుపాకీ పేల్చడంలో చాలా ఘనుడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తుపాకీ పేల్చడం ఎలాగో అతని దగ్గర నేర్చుకున్నాడు. గురు చూసి కర్రసాము చేయటం ఎలాగో ఒకటి దగ్గర నేర్చుకున్నాడు. ఇలాగన్నీ నేర్చుకుంటున్నాడు. ఆ చిన్నతనంలో సీతారామరాజు ఎలాంటి విద్యలు నేర్చుకున్నాడా? చిన్ననాటి బిల్లు పెట్టేరా, బిల్లు పట్టారా, చిన్నప్పుడు లెక్కి పెట్టారా, చిన్నప్పుడు లెక్కి పెట్టారా, పిట్టను కొట్టారా, వీధిలో చేపను కొట్టారా, పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలాను పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలాను దాదానా. అల్లనాడి కత్తి తీసారా, అల్లనాడి కత్తి తీసారా, అల్లప్పుడే స్వామి చేశారా, కత్తి తాళ సీత పెట్టారా, కత్తి తాళ సీత పెట్టారా, కన్నీళ్ళ మిట్టుబిట్ల గురిపాడా. పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా, పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా. కత్తి పట్టిదే సై, కత్తి పట్టిదే సై, గుర్రానికే భీడు లేదురా సై, గుర్రానికే భీడు లేదురా సై, పంచ కళ్యాణ అని ఎక్కాడో. పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా, పొలాలంటి బై తమ్ముడా సై మేలు బలానోయ్ దాదానా. ఈ విధంగా రామరాజు చిన్నతనంలో కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ, రాజకీయ రహస్యాలు, గురు చూసి తుపాకీ పేల్చడం ఇటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. దాంతో పాటు భారత రామాయణ భాగవత గ్రంథాలన్నింటినీ అవపోసన పట్టేశాడు నా మహానీయుడు. ఆరితేరన వీరయోధుడై వెలుగుతున్నాడు. విజ్ఞానవంతుడయ్యాడండి చిన్నతనంలోనే మంచి మంచి చదువులు చదువుకుని. ఓహోహో విజ్ఞానవంతుడు అయ్యాడు, తెలివైన వాడు కనుక. ఇలాంటి తెలివి తక్కువ వర్గాల గురించి ఆలోచించాడు. మన్య ప్రాంతంలో అణగారిపోతున్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్రం గురించి స్వతంత్రం కోసం పోరాడాలని ఆ విధంగా రామరాజు గారు మన్య ప్రాంతానికి రావటానికి ఎంచేతంటే ఎలాగా అప్పటికే ఇంగ్లీషు వాళ్ళ యొక్క చూపు మన్య ప్రాంతం మీద పడ్డదండి. మన్య ప్రాంతం మీద ఎందుకు పడ్డది అంటే తెల్లవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అండి. ఇప్పటికీ కూడా తెల్లవాళ్ళు కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేశారయ్యా. సీతారామరాజు గారు కాలినడకం తిరుగుతూ కాశీ నుండి కన్యాకుమారి వరకు తెల్లవాళ్ళు మనకి పూర్తిగా ఇచ్చి స్వతంత్రం ఇచ్చేసారు, భారతదేశం మనకి ఇచ్చారు అని అనుకుంటున్నారు మీరు. కానీ ఇప్పటికీ తెల్లవాళ్ళు కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసి కొన్ని స్థలాలు తీసుకున్నారండి వాళ్ళు. ఎప్పుడో చూడండి, ఇప్పుడు స్వతంత్రానికి ముందు వాళ్ళు తీసుకున్నారు మనకి ఇచ్చే ముందు. అప్పుడు వాళ్ళు మనం ఇప్పుడు ఏ ఊరైతే సెంటర్ అవుతుంది అని మనం సెంటర్ అయిందని మనం ఇప్పుడు అనుకుంటున్నామో ఆ ఊళ్ళో మెయిన్ సెంటర్ లో ఒక స్థలం ఒకటి ఉంటుందండి. ప్రతి చోట మన అమలాపురం ఉందనుకోండి, అమలాపురం గడియార స్తంభం ఉంది. అయ్యా వినండి, అమలాపురం గడియార స్తంభం ఉంది. ఆ గడియార స్తంభం దగ్గర నుంచి ఒక క్రాస్ గా ఇలాగే కొట్లు పెడతారు. ఆ కొట్లు ఆ రోడ్డు ఎంత వెడల్పైనా ఏమైనా ఆ కొట్టులను తీరు, ఆ కొట్టులను కొట్టరు, ఆ గోడలను కొట్టరు, అవి ఏమి ముట్టుకోరు.
ఎందుకంటే ఆహా. అలాగే యానంలో ఉంది, ఓహో. అలాగే కాకినాడ పార్కు దగ్గర ఉంది, ఓహో. అలాగే రాజమండ్రిలో ఉంది. ఓహో. ప్రతి చోట కూడా ఆడు ఒక్కొక్క స్థలాన్ని తీసుకున్నాడు. ఓహో. ఆ స్థలం అంత స్థలం ఇప్పుడు ప్రతి చోట ఉంటుంది. మన భారతదేశం అన్ని చోట్ల ఉంది. అది తెల్లవాళ్ళది. అన్ని అది పట్టణాలు. వాళ్ళదే, మనకివ్వలా. ఓహో. ఆ స్థలం ఇచ్చారంటే అది తప్పుడు మాటలు చెప్పి మోసపుచ్చుతున్నారు మన నాయకులు. ఓహో. ఎందుకంటే ఆహా. ఆ స్థలాన్ని వాళ్ళకి కావాలని ఒక్క పోలీసు ఓహో. నీడ పడేంత స్థలం కావాలని అడిగాడు. ఓహో. తూర్పు నుంచి ఇలాగా పోలీసు అక్కడ నిలబడితే తూర్పు నుంచి వచ్చింది అనుకోండి, ఓహో. ఈ స్థలం ఇలా క్రాస్ గా ఎంతవరకు నీడ పడ్డదో అంతవరకు తీసుకున్నాడు. ఓహో. అలాగే ఓహో. ఇటు పడం వరకు వెళ్ళింది అనుకోండి, ఓహో. ఈ నీడ ఎలా వస్తే ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకున్నాడు. ఓహో. అదే ఈనాడు సెంటర్ అయిపోయింది. ఓహో. గడియార స్తంభం సెంటర్ అవుతుందని ఎవడన్నా కలగన్నాడండి. ఓహో. అది ఇప్పుడు సెంటర్ అయిపోయింది. సెంటర్ అయింది. ఎందుకంటే ఆహా. ఇవన్నీ బయటికి రాలేదని ఒక ప్లేడర్ గారు బయటికి తీసి చెప్పాడు. ఓహో. ఆ కొట్టు తీసేవాడు ప్లేడర్ గారి దగ్గరికి వెళ్ళి తీయొద్దని నా బ్రతుకుపోతుందని బతిపలితే ఓహో. అది తీయటానికి ఎవడ హక్కు లేదే, ఎవరిదే కాదు, ఎవరికే తెలియదు ఓహో. అని చెప్పి ప్లేడర్ గారు బయట పెడతాను కానీ ఈ విషయం బయట రాలేదండి. అవునండి. ఆ తర్వాత తవ్వితే అన్ని చోట్ల ఉన్నాయండి. ఓహో. ఎంత తెలివిగా చేశారో చూడండి మన భారతీయుల్ని ఓహో. మోసగించడానికి తెల్లవాళ్ళు. ఆహా. అటువంటి తెల్లవాళ్ళకి తగిన బుద్ధి చెప్పినటువంటి వాడు ఓహో. మన హిందూ అయినటువంటి ఆహా. అల్లూరి సీతారామరాజు గారు. రామరాజు గారు ఆనాడు ఓహో. ఈ తెల్లదొరలందరినీ తరిమేయాలనేటటువంటి ధ్యేయంతో ఓహో. ఆ మన్యంలో ఆహా. ఆకుల్లో చెట్లలో బండల్లా బ్రతికేటటువంటి వారందరికీ ఓహో. రామరాజు గారు వారిని చైతన్యం కలగజేశాడండి. ఆహాహాహా. ఎలా చైతన్యం కలగజేశాడు? మీరు అందరూ తిరగబడండి, కత్తులు తీసుకోండి, ఓహో. తుపాకులు తీసుకోండి అని చెప్పలేదు ఆయన. చెప్పలేదు. ఆయన చేసిన విద్య ఏమిటో తెలుసా అండి? అయ్యా, భారత రామాయణ భాగవత గ్రంథాలు చెప్పాడు ఆయన. మోనార్కులు మూర్ఖులు అనేటువంటి ఆ కొండ వాళ్ళకి ఈ విధంగా గ్రంథాలు చెబుతూ ఉన్నాడు. తెలుగు ప్రబంధం 129లో ఎన్టీ రామారావు గారు తీసి యథార్థ చరిత్రను పెట్టారు. ఓహో. ఎందుకంటే సీతారామరాజు గారి ఫోటో మనం చూస్తాం, ఓహో. కాల్ చేసిన తర్వాత చచ్చిపోయిన ఫోటో. ఓహో. అప్పుడు రామరాజు గారి తల ఎలా ఉంటుంది, ఓహో. అప్పుడు ఈ జుట్టు పైన ఒకడు చెయ్యి పట్టుకుని ఎలా ఉంటాడు. ఓహో. ఎందుకంటే రామరాజు తల ఇలా ఎదుర పడిపోయింది కాల్చేయగానే. కాల్చగానే. ఆ పడిపోయినటువంటి తల సీతారామరాజు కాదనుకుంటారేమో అని చెప్పి ఓహో. ఆ తలను జుట్టు పట్టుకుని ఇలా వెనక్కి లాగాడు. వెనక్కి నిలబెట్టాడు తల. అలా వెనక్కి నిలబెట్టి ఫోటో తీశారు. ఆ ఫోటో మన అందరికీ దొరుకుతుంది. ఓహో. ఆ ఫోటో పెట్టిన ఆయన ఆహా. అక్కడ బ్రతికి ఉన్నాడు. ఓహో. ఆయన మా కథకే వచ్చాడు, మా కథ చూశాడు. ఆహా. అంతా బాగానే చెప్తున్నారు బాబు, ఓహో. కొంచెం మీరు చెప్పేటటువంటి కల్పితంగా ఉంది, అటువంటి కల్పిత కథ చెప్పొద్దని కొన్ని పాయింట్లు ఆయన చెప్తే మేము తీసుకున్నాం. ఈ తాలింపులు పోపు సామాన్లు మానేమన్నాడు. అలాగే ఓహో. సీతారామరాజు గారు సీతని పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడని ప్రేమించాడు. ఓహో. ఇవన్నీ కూడా తప్పుడు కథలండి, కల్పితాలు. అసలు ఆయన జీవితంలో ప్రేమ అనేదే లేదు, సీత అనేది అసలు లేనే లేదు. ఓహోహో. కనుక ఎవరైనా చెప్తే అటువంటి కథలు మాత్రం నమ్మకండి. ఎందుకంటే అయ్యా. రామరాజు గారు చనిపోయినటువంటి పెదబయలు, చిన్నబయలు, చీటికాడ ఇలాంటి చోట 5 సంవత్సరాలు వెళ్ళి మేము కథాగానం చేశాం. అవునండి. అక్కడికి అన్నలందరూ వచ్చారు, విప్లవకారులు వచ్చేవారు, వాళ్ళందరి మధ్య సీతారామరాజు కథ మేము చెప్పాం. ఎందుకంటే ఓహో. నాజర్ గారు మాకు చిన్నాన్నగారు, ఓహో. అందుచేత ఓహో. వాడు మా తమ్ముడు, ఓహో. వాడు నేను వెళ్ళి చెప్తే తప్పకుండా రావాలని చెప్పి విప్లవకారులు కూడా కథలకు వచ్చి మా చేత చెప్పించుకుని విని ఆనందపడేవారు. అవునండి. అందుచేత ఆయన యథార్థ కథ చెప్పమని కొన్ని పాయింట్స్ ఇస్తే అన్ని తీసుకున్నాం. ఓహో. వాటిని చేర్చి అక్కడక్కడ ముఖ్యమైన చోట్ల మేము చెప్తున్నాం. ఎందుకంటే ఓహో. సీతారామరాజు గారిని తీసుకొస్తుంటే కాల్ చేశారు రకరకాల, ఓహో. అది కూడా ఒక వింతగా జరిగినటువంటి సంఘటన. అవన్నీ ముందు చెప్పుకుందాం. ఓహో. అటువంటి ఎందరో వీరాధి వీరులు, వీరమాతలకు పుట్టినిల్లు మన భారతదేశం. అటువంటి సీతారామరాజు అక్కడ ఉన్నటువంటి మన్యవాసులందరినీ కూడగట్టి వారి చేత పోరాటం చేయటం ప్రారంభించాడు. ఓహో. ఎలా అంటే అయితే సీతారామరాజు ఎప్పుడైతే భారత రామాయణ భాగవత కథలు చెప్పడం ప్రారంభించాడు, ఓహో, ఆ రోజు నుంచి తాగుడు వాగుడు అన్నీ ఆగిపోయినాయండి. అందరూ కూడా బుద్ధిమంతులైపోయారు. ఎందుకంటే ఓహో, ఒక స్త్రీ జోలికి వెళితే ఓహో, రావణాసురుడంత గొప్ప భక్తుడు కూడా ఆహా, 9 కోటి శివలింగాలకి తను ఒక
పూలవనంలో నుంచుకుని ఓం నమ శివాయ అంటే నవకోటి శివలింగాలకి ఈ పూలు వెళ్ళిపోయి పడేయటండి. ఓహో ఎంత భక్తుడో చూడండి రావణాసురుడు. ఆహా అటువంటి రావణాసురుడు కూడా ఒక స్త్రీని ఆశించి నాశనం అయిపోయాడు. ఇలాంటి దుష్టబుద్ధి వల్ల ఒక స్త్రీని చేత ఆడవాళ్ళని గౌరవించండి, పూజించండి, తల్లిని చెల్లిని వాళ్ళను చూడండి అని చెప్పి వాళ్ళను నీతి కథలు చెప్పి మార్పించాడు. అందరూ ఒక తాటి మీద ఒక బాట మీద నడిచినట్లయితే మనం అందరం ఏదైనా సాధించగలం అని చెప్పినట్టు వాళ్ళందరిలో చైతన్యం మహాబలం చదివేసి వదిలేయటం కాదని దాంట్లో ఉన్న సారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆ విధంగా అందరిలో చైతన్యం తెచ్చినటువంటి మహానుభావుడు మన విప్లవ వైతాళికుడు ఆంధ్రశ్రీ అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి సీతారామరాజు రాకతో మన్యమంతా మారిపోయింది. ఈ తాగుడు ఎప్పుడైతే మానేశారో ఎవరు కూడా తెల్లదొరల దగ్గరికి వెళ్ళటం లేదండి, ఏం చేయటం లేదు, ఎవరో తాగటం లేదు, వాళ్ళకి నష్టాలు వచ్చేసి క్లుప్తంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బాగా ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఇలా కాదని చెప్పి సీతారామరాజుని బంధించడానికి వచ్చారండి కలెక్టర్ సూపరింటెండెంట్. బంధించి సీతారామరాజు అడిగారట, ఏం రామరాజా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, మనమే తగులు తీర్చుకుందామని ప్రజలందరినీ ఆబ్జెప్తున్నావు, తాగుడు తాగొద్దు అంటున్నావు, తాగుడు తాగకపోతే మాకు వచ్చి ఆదాయం పోతుంది, ఇలాంటివన్నీ పొరపాట్లు పని చేస్తున్నావు, నిన్ను రాజకీయ నేరస్తుడిగా బంధించావని బంధించి పల్లెల్లో పంచాయతీలు కట్టిస్తున్నావు, తగులు మీరే తీర్చుకుంటున్నారు, కోర్టుకు రావడం మానేశారు జనం అని సీతారామరాజుని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టినటువంటి ఆ దుర్మార్గులు సీతారామరాజు గారికి ఎవడు దేనికి లొంగకపోయినా లంచం అనే మాటకు తప్పకుండా లొంగిపోతాడండి. ఆ లంచం పేరుతో ఇది అని పైడి పుట్ట దగ్గర 30 ఎకరాల భూమిని లంచంగా ఇస్తా అన్నారు సీతారామరాజు. 30 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఆ 30 ఎకరాల భూమిని లంచం తీసుకోలేదు సీతారామరాజు. చిచ్చి అక్కడి నుంచి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. అలా వెళ్ళిపోయినటువంటి రామరాజు రాత్రి వేళ మారు వేషాలు వేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి సీతారామరాజు అర్ధరాత్రి వేళ ఆ మన్యవాసులు ఇళ్ళకి వెళ్ళేవాడండి. అసలు మన్యం అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొడితే అందరూ హడ్డిపోయేవారు, పోలీసు వాళ్ళు వచ్చారేమో అడలిపోయేవారు పాపం. కానీ రామరాజు వెళ్ళి తలుపు కొట్టి అమ్మా రామరాజులు వచ్చానమ్మా తలుపు తీయమ్మా అనగానే ఆ స్త్రీలు గబగబ తలుపులు తీసి అందరూ బయటకు వచ్చేసేవారు. అంటే అతను ఎంతగా ప్రేమించారో చూడండి. ఆ రామరాజు చెప్పేటటువంటి మాటలు, అతను చెప్పేటటువంటి విషయాలన్నీ విని ఆచరించేవారండి. అది మనం అందరం ఒక్క తాటి మీద ఒక బాట మీద నడిచి వాళ్ళని సర్వనాశనం చేయాలి. అలా చేయాలి అంటే ముందుగా మనకి ఆయుధాలు కావాలి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర విల్లు డంబులు ఉన్నాయి. ఈ విల్లు డంబులు మనకు పనిచేయట్లేదు. అది తుపాకీ గురు కాల్చి వాళ్ళను సంహరించాలి. లేవన్నాను సీతారామరాజు మాట విని ఒక్కసారి పోలీస్ స్టేషన్లన్నీ కొల్లగొడుతున్నారు. దొంగతనంగా వెళ్ళి కాదండి, సీతారామరాజు ముందు లేఖ రాశాడు. ఏమని? రేపు మీ పోలీస్ స్టేషన్ చింతపల్లి పోలీస్ స్టేషన్ వస్తున్నా 12 గంటలకు వస్తున్నాం, డ్యూటీ చేస్తున్నాం, తుపాకులు తీసుకుపోతున్నాం, అన్యాయంగా బందీలైన వాళ్ళని విడిపిస్తున్నాం, కావాల్సింటే కాసుకోండి. చింతపల్లి అయింది, రాజబొమ్మంగా అయింది, ఇలా ప్రతి ఊళ్ళోని కూడా పోలీస్ స్టేషన్ లేఖ రాశారండి సీతారామరాజు గారు. ఎంత ధైర్యం కావాలండి, ఎవడైనా ప్రతి చోటకి సీతారామరాజు అది ఆనాడు సీతారామరాజు ఎప్పుడైతే అందరిని తీసుకుని వెళ్ళి పోరాటం చేశాడు, ఆ పోరాటానికి తట్టుకోలేనటువంటి తెల్లదొరలందరూ బాగా ఆలోచించి సీతారామరాజును సంహరించాలని నిశ్చయించుకున్నారు. ఆనాడు ఒక కుంటి సాకు చెప్పారు. ఏమని? రాజుగారు మీరొక్కరూ రండి, రాయబారిగా రండి, ఏ ఆయుధాలు లేకుండా రండి. అలా మీరు వచ్చినట్లయితే మీరు ఆయుధం తీసుకొస్తే మా వాళ్ళు ఎవరైనా కంగారు పడి మిమ్మల్ని కాల్చొచ్చు. మీరు ఆయుధం లేకుండా వస్తే మేము ఏం చెయ్యం. అది కనుక ఆయుధం లేకుండా రండి. ఆ మాటలు నిజమని చెప్పి సీతారామరాజు నిరాయుధుడై వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం కండిషన్ పెట్టారండి ముందు, మీ వాళ్ళు బ్రతకాలన్నా మా వాళ్ళు బ్రతకాలన్నా మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడింది. ఆ నిర్ణయం
మీకే ఇస్తున్నాం అని చెప్పారండి. ఓహో ఆ మాటలు నమ్మి వెళ్ళాడు. ఓహో అదేనే ఎవరో సీతారామరాజుకి ముఖ్యమైన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. ఓహో ఆ ఫ్రెండ్ చేత నమ్మించి రామరాజు గారిని ఏం చేయమని చెప్పి ఓహో. ఆ తెల్లదొరలు ఆనాడు ఆయన ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. ఓహో రామరాజు వెళ్ళాడు. ఓహో అయితే అలా చెప్పినటువంటి దుర్మార్గులు ఆహా రమ్మంటే రామరాజు గారు నిరాధుడై ఒక్కడో వెళ్తున్నాడు. ఓహో అలా మన్య ధారకొండలో వెళ్తూ ఉండగా ఓహో ఆ ప్రశాంత సమయంలో ఓహో సాయం సమయం అయిందండి. అయ్యయ్యో అక్కడి నుంచే నదీ ప్రవాహం ఉరకల వేసుకుంటూ వెళ్తుంది. ఓహో ఆ వెళ్ళేటటువంటి నదీ ప్రవాహాన్ని రామరాజు గారు చూసనుకున్నారు. అయ్యయ్యో మలినమైపోయిన ఈ దేహాన్ని ఒక్కసారి పునీతం చేసుకోవాలని చెప్పి ఓహో ఆ గోదావరి ఒడ్డుకి వెళ్ళాడు. అయ్యా వెళ్ళి ఒక్కసారి ములిగాడు. ఓహో ఇంతలో మేజర్ గుడాల ఆధ్వర్యంలో ఆనాడు కొంతమంది సైనికులు వచ్చారు. ఓహో దుచ్చారి అనేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళందరూ వచ్చారు. రోజు వచ్చి ఇక్కడ ఈ సమయంలో స్నానం చేస్తాడని విషయం చెప్పారు. అయ్యయ్యో వచ్చారు, చుట్టూరు కాసుకున్నారు. రామరాజుకి ఆ విషయం తెలియదు. ఓహో వచ్చినటువంటి రామరాజు గంగలో అలా ములిగారు. అలా మునిగా లేచారు, ఓహో ములిగారు, ఓహో. లేచారు. అయ్యయ్యో మూడోసారి ములిగి అలా లేవబోయే టైంలో ఆహా ఆ గుడాలని సైనికాధికారి అయ్యయ్యో ఒక్కసారి రాజుని కాల్చమని ఫైర్ అన్నాడంతే. ఎప్పుడైతే ఫైర్ అన్నాడో అందరూ ధన 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 తుపాకులు 4 వైపుల నుంచి కూడా కాల్చేశారు. అవి రామరాజు గారు గుండెల్లో తోటాలు చుట్టుగా నాటేటప్పటికి ఓహో వందే మాతరం, వందే వందే మాతరం, వందే మాతరం అంటూ రామరాజు అన్నాడు. తన ప్రాణవాయువులో అనంతవాయువులో కలిసిపోయే వరకు వందే మాత్రం అంటూ నేలకు వరిగిపోయాడు. ఓహో ఆంధ్ర విప్లవ వైతాళికుడు ఆంధ్ర శ్రీ అయ్యయ్యో అల్లూరి సీతారామరాజు. ఆహా అటువంటి మహనీయుని కథ ఆహా కొద్దిసేపు మీ అందరి ముందు చెప్పే భాగ్యాన్ని మాకు కల్పించినటువంటి హిందూ సమ్మేళనం కార్యకర్తలకి, దీని నిర్వాహకులకి అందరికీ కూడా మా బృందం తరపున మరీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటున్నాం. శ్రీ కళాభిమానులు, కళాపక్షులు ఆచంట కృష్ణ గారు, రాంబాబు గారు సోదరులు, రాజోలులో ఆంధ్ర కళాకారులు సంక్షేమ సంఘాన్ని పెట్టాడు ఆయన. ఓహో వారి ఆధ్వర్యంలో అక్కడ కథ చెప్పాం. ఓహో మళ్ళీ వారే మమ్మల్ని ఇక్కడికి పరిచయం చేశారు. అవునండి మళ్ళీ ఇక్కడ కథ చెప్పే భాగ్యం కల్పించారు. ఓహో వారికి, ఈ కథను ఏర్పాటు చేసిన పెద్దలకు, కమిటీ మాకు కానుక ఇచ్చినటువంటి కృష్ణ గారికి ఓహో మా హృదయపూర్వమైనటువంటి ఓహో కళా హృనమ సంశతాలు మరీ తెలియజేసుకుంటూ ఓహో వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓహో జై శ్రీరామ్. జై శ్రీరామ్ పేరు మీదుగా, దైవం పేరు మీదుగా మాకు 100 రూపాయలు కళాభిమాని కళాపక్షులు మాకు కానుక ఇచ్చారు. ధన్యవాదాలు, కళాభివందనాలు మరీ తెలియజేస్తున్నాం. అయ్యి బాబోయ్, ధన్యవాదాలు సార్. 50 సంవత్సరాలు